బిజీ పీపుల్ మొండితనం, మూర్ఖత్వం మన ప్రతి ఒక్కరి లైఫ్‌లో మొండితనం, మూర్ఖత్వం ఖచ్చితంగా ఉంటుంది. మొండితనం వల్ల ఏం జరుగుతుంది? మూర్ఖత్వం వల్ల ఏం జరుగుతుంది? రెండిటి వల్ల గమ్యం అనేది సరైన దారిలో నడవదు. అదేంటంటే ఓ చిన్న స్టోరీ రూపంలో చెప్పుకుందాం. ఒక మొండితనమైన గాడిద ఉంటుంది. ఆ గాడిద యజమానితో ప్రయాణిస్తూ ఉంటుంది. కొండపై నుంచి కిందకి దిగాలి. కొండ నుంచి కిందకి దిగేటప్పుడు వాళ్ళ ఇల్లు కనపడుతుంది. అంటే కొండ చుట్టూరు తిరుగుతూ వస్తాడు యజమాని ఇంటికి. కానీ గాడిద ఏమనుకుంటుంది, కొండ నుంచి ఇల్లు కనపడుతుంది గదా! ఇక్కడి నుంచి గెంతేస్తే సరిపోతుంది గదా! గమ్యాన్ని చేరుకోగలం గదా అనుకుంటుంది. కానీ యజమాని ఇంత మూర్ఖుడేంటి, ఇక్కడ నుంచింత తిప్పుతున్నాడు. మనము ఈ యజమాని మాట వినలేము. మన దారిలో మనం వెళ్ళిపోదాం పదా అనేసి గెంతేయడానికి ట్రై చేస్తుంది. కానీ యజమాని దాటనివ్వడు. మళ్ళీ ట్రై చేస్తుంది. మళ్ళీ లాగేస్తాడు. మళ్ళీ ట్రై చేస్తుంది. చిచ్చి నీతో వచ్చేస్తే నేను కూడా చచ్చిపోతాను. నీ గమ్యం ఏంటో నువ్వు వెళ్ళిపో అనేసి వదిలేస్తాడు. చివరికి ఏం చేస్తుంది? ప్రాణాలు కోల్పోతుంది. అలాగే మనం కూడా మొండిగా, మూర్ఖత్వంగా కొన్ని విషయాల్లో ఉండకుండా మన పేరెంట్స్ చెప్పిన మాటలు విని, మన పేరెంట్స్ చెప్పిన దారిలో నడిస్తే మనకున్న మూర్ఖత్వం, మొండితనం వెళ్ళిపోయి మన గమ్యాన్ని కూడా ఈజీగా అందుకొని మంచి కలర్‌ఫుల్ లైఫ్‌లో ఎంజాయ్‌గా బ్రతికేయొచ్చు. ఇది ముఖ్యంగా టీనేజర్స్‌లో ఎక్కువగా ఉంటుంది.